leadership. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను చూడొద్దు, అక్కడ ఉన్న నాయకులను చూడండి. If you look at the people, you would have said even Jesus church is corrupt because there's a fellow called Judas Iscariot. ఒకవేళ మీరు ప్రజలను చూడటం మొదలుపెట్టినట్లయితే యేసు సంఘంలో కూడా పరిపూర్ణంగా లేదు, ఇస్కరియోతు యూదా ఉన్నాడు అక్కడ. Look at the leadership. కానీ నేను చెప్పేది అంటే నాయకత్వాన్ని చూడండి. Look at Peter, James and John. పేతురు, యాకోబు, యోహానును చూడండి. They were not beggars for money. వాళ్ళు ఏదో డబ్బుల కోసం అడుక్కునే వాళ్ళు కాదు. When people were laying all their money at the feet of the apostles. అపోస్తలుల పాదముల యొద్ద వాళ్ళ డబ్బులన్నిటిని పోస్తున్నప్పుడు. See Acts 4. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం మనం చూసినట్లయితే amazing verse. ఎంతో అద్భుతమైన వచనం ఇది. There were so many poor people there. అక్కడ ఎంతో పేదవాళ్ళు ఉన్నారు. Acts 4. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. So all the rich people decided to help the poor people in their church. కాబట్టి ధనవంతులందరూ కూడా అక్కడ ఉన్న పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నారు ఆ సంఘంలో. And they loved the people so much, Acts 4:34, that they would sell their house to give money to the poor. కాబట్టి ఆ ప్రజలను వాళ్ళు ఎంతగానో ప్రేమించి వాళ్ళు ఇల్లు కూడా అమ్మేసి డబ్బులు ఇస్తున్నారు. Oh, what love they had for one another. నిజంగా ఒకరి గురించి వారికి ఎంత ప్రేమ ఉందో కదా. They sold their house and land to give money to the poor believers. కాబట్టి వాళ్ళ స్థలాలు ఇల్లు అమ్ముకొని పేద విశ్వాసులకు డబ్బులు ఇస్తున్నారు. But they did not give it themselves. కానీ వారికి ఇవ్వలేదు అవి. They did not give it by themselves. వాళ్ళంతటి వాళ్ళే ఇవ్వలేదు. They said if I give money to that poor person, he'll be attached to me. కాబట్టి ఆ పేదవాళ్ళకి నేనే నేరుగా డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన నాకే సంబంధం కలిగి ఉంటాడు. No, that's wrong. అది తప్పు. They gave it to the apostles, so apostles can distribute to the right people. కాబట్టి వాళ్ళు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినప్పుడు వాళ్ళు సరైన వాళ్ళకి ఇస్తారు. I always teach that in our church. మన సంఘంలో నేను ఎప్పుడు అదే చెప్తాను. Don't give money directly to a poor person. He will get attached to you. కాబట్టి ఒక వ్యక్తికి, ఒక పేదవానికి డబ్బుల్లో నేరుగా నువ్వు ఇచ్చినట్లయితే ఆయన నీతోనే సంబంధం కలిగి ఉంటాడు. And not only that, అంత మాత్రమే కాదు, 50 people will give to that one poor person. ఆ ఒక్క పేదవానికి 50 మంది ఆయనకే ఇస్తారు. Because he is advertising his poverty. ఎందుకంటే ఆయన పేదరికాన్ని ఆయన అందరికీ చెప్తున్నాడు కాబట్టి. Yeah, there are some people who sit in the church and always make people aware, I am so poor, I am so poor. కాబట్టి కొంతమంది సంఘంలో కూర్చొని ఎంతో పేదవాడిని అని చూపిస్తూ ఉంటారు. So everybody gives him gifts. కాబట్టి అందరూ కూడా ఆయనకే ఇస్తూ ఉంటారు. And he feels very happy. ఎంతో సంతోషంగా ఉంటాడు. But he's a crook. కానీ ఒక మోసగాడు ఆ వ్యక్తి. And some real poor person who keeps quiet about his need, he gets nothing. కానీ ఒక నిజంగా ఒక పేదవాడు ఎవరికీ చెప్పకుండా ఉంటాడు, మౌనంగా, అతనికి ఎవరెవరు. So these believers are wise. కానీ విశ్వాసులు ఎంతో జ్ఞానం కలవారు. We don't know. కాబట్టి మాకు తెలియదు నిజంగా. Let's give the money to the apostles. కాబట్టి అపోస్తలులకు ఇద్దాం మనం. They will find out and give according to the needy person. కాబట్టి వాళ్ళే తెలుసుకొని ఎవరికి నిజమైన అవసరం ఉందో వాళ్ళకి ఇస్తారు. That is the biblical way we teach in the church to help the poor. కాబట్టి సంఘంలో పేదవాళ్ళకి సహాయం చేసే విషయంలో బైబిలుకి వాక్యానుసారంగా అలా చేయాలని మేము చెప్తాం. Humble yourself and consult the elders. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని సంఘ పెద్దలను సంప్రదించడం మంచిది. So even all this thousands and hundreds of thousands of worth of rupees were laid at Peter and John's feet. కాబట్టి ఆ వందల వేల లక్షల డబ్బులు కూడా అక్కడ ఇవ్వబడ్డాయి పేతురు దగ్గరికి. It's amazing. You read in Acts chapter 3 verse 8. అపోస్తలుల కార్యాలు 3:8 అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది అది. That when a beggar asked Peter for money, ఒక పేతురుని ఒక భిక్షగాడు డబ్బులు అడుగుతాడు. He says in verse 6, 6వ వచనంలో చెప్తాడు. Chapter 3 verse 6, I don't possess any silver or gold. వెండి బంగారం నా యొద్ద లేవు. Hey Peter, what do you mean you don't possess any silver or gold? పేతురు వెండి బంగారం నీ యొద్ద లేకపోవటం ఏంటి అసలు? So many people have put thousands of rupees at your feet. ఎంతో మంది నీ పాదముల దగ్గర పెట్టారు కదా డబ్బులు. And some of those sisters came and put their gold ornaments there. కొంతమంది సహోదరులు అయితే ఆ బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు కదా. I don't touch money in the offering box. కాబట్టి ఆ కానుకల పెట్టెలోని డబ్బు నేను ముట్టుకోను. How many preachers can say that today? ఎంతమంది బోధకులు ఈ రోజు ఆ మాట చెప్పగలరు? I don't take any money from the offering box for కానుకల పెట్టెలో నుంచి నా కోసం నేను ₹1 కూడా తీసుకోను. I don't get a salary from the offering box. కానుకల పెట్టెలో నుంచి నాకు జీతం నేను తీసుకోను. Peter could say that. పేతురు చెప్పగలిగాడు. John could say that. యోహాను చెప్పగలిగాడు. Paul could say that. పౌలు చెప్పగలిగాడు. All the apostles could say that. అపోస్తలులందరూ చెప్పగలిగారు. Jesus could say that. యేసు చెప్పగలిగాడు. And a few people today also can say that. ఈనాడు కొంతమంది కూడా చెప్పగలుగుతున్నారు. That's what we teach in CFC. CFCలో అదే చెప్తాం. No elder must take money for himself from the offering box. ఏ సంఘ పెద్ద కూడా కానుకల పెట్టెలో నుండి తన కోసం డబ్బు తీసుకోకూడదు. Some people gave Jesus money privately, he took it. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుకి వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. You read that in Luke chapter 8. లూకా 8లో మనం చదువుతాం. But he never took money from the offering box. కానీ కానుకల పెట్టెలో నుంచి ఎప్పుడు ఆయన తీసుకోలేదు. Never. ఎప్పటికీ. Because in the offering box sometimes one poor widow is putting 2 paisa inside there. ఎందుకంటే కానుకల పెట్టెలో ఒకసారి ఒక పేద విధవరాలు ఒక 2 పైసలు వేయొచ్చు. And Jesus saw that. యేసు ప్రభు చూశాడు దాన్ని. How can he take that poor widow's money? ఆ పేద విధవరాలు డబ్బు నేను ఎలా తీసుకుంటాను?
So where did Judas Iscariot get his bag of money? ఇస్కరియోతు యోధాకి డబ్బులు ఎలా వచ్చినాయి ఆయన సంచిలోకి? Not from any offering box. ఏదో కానుకల పెట్టెలోంచి కాదు. Jesus never took a collection when he preached. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన బోధించిన తర్వాత కానుకలు పట్టలేదు. When he healed the sick, he never took an offering. ఆయన స్వస్థపరిచినప్పుడు గాని మరెప్పుడు గాని కానుకలు తీసుకోలేదు. Sometimes people would give. కొన్నిసార్లు ప్రజలే ఇచ్చారు ఆయనకు. Because these 12 apostles, Jesus had to eat food and send money to Peter's wife was at home. They had to support their families. ఎందుకంటే యేసు ప్రభు ఆయనతో 12 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది. So people would give. కాబట్టి ప్రజలు ఇస్తారు. And Jesus would say, give it to Judas. కాబట్టి ఇస్కరియోతు యోధాకి ఇవ్వమని చెప్పాడు ప్రభు. So they could eat their food and help their families. కాబట్టి వాళ్ళ ఆహారం కోసం కుటుంబ అవసరాల నిమిత్తం. But he never asked for money. కానీ ఎవరిని ఆయన డబ్బులు అడగలేదు. And he never took a collection. ఎప్పుడు కూడా కానుకలు పట్టలేదు. That is why for 44 years, అదే 44 సంవత్సరాలు all our CFC churches, మన CFC సంఘాలన్నింటిలో no church do we take an offering. ఏ సంఘం కూడా కానుకలు పట్టడం అనేది ఉండదు. We keep a box. ఒక బాక్స్ పెడతారు. Just like that widow put 2 paisa in the box in Jesus time. ఆ పేద విధవరాలు యేసు సమయంలో 2 పైసలు ఏ విధంగా వేసిందో. You read that in Mark Gospel. మార్కు సువార్త and chapter 12, మార్కు సువార్త 12వ అధ్యాయం verse 41 41వ వచనం and 42. 42. Jesus sat beside the treasury observing how people were putting money into the treasury. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుని జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచున్నారు. Many rich people put large sums. ధనవంతులైన వారు అనేకులు అందులో And విశేషంగా a poor widow put 2 small copper ఒక పేద విధవరాలు 2 కాసులు వేయగా. What did Jesus have? There was an offering box in the temple. కాబట్టి దేవాలయంలో అక్కడ ఒక కానుకలు పెట్టుంది. He never took a collection with a bag going around. ఆయన ఇల్లు ఒక సంచి పట్టుకొని కానుకలు అడగలేదు. So we've tried to follow Jesus in CFC in every area. CFC లో ప్రతి విషయంలో కూడా యేసునే మేము వెంబడించడానికి ప్రయత్నిస్తాం. Never send a report of your work anywhere. కాబట్టి ఎక్కడికి కూడా అక్కడ జరిగే పరిచర్యను బట్టి నివేదికలు పంపించడం అనేది ఉండదు. We have never sent a report of our work in 44 years to any country anywhere. 44 సంవత్సరాలు మా పరిచర్య గురించి ఏ దేశానికి కూడా ఒక్క నివేదిక కూడా పంపించలేదు. Nothing. ఒక్కటి కూడా. And we don't take a collection. మరియు మేము కానుకలు పట్టడం జరగదు. We say why? ఎందుకు? Because I say Jesus never did it. ఎందుకంటే యేసు ప్రభువు ఆ విధంగా చేయలేదు ఎప్పుడు. Then what do? మరి ఏం చేస్తాడు? I say we put an offering box. కాబట్టి మేమేం చేస్తామంటే ఒక కానుకలు పెట్టె పెడతాం. But I say please read verse 41. 41 చదవండి. Jesus is sitting next to the offering box. కాబట్టి ఆయన కానుకలు పెట్టె ఎదుట కూర్చుండి. So I say today also Jesus is sitting next to the offering box. కాబట్టి ఈ రోజు కూడా యేసు ప్రభువు అక్కడ కూర్చొని ఉంటాడు. He is watching who is putting and who is not putting. ఎవరు వేస్తున్నారు ఎవరు ఆయనే చూస్తాడు. He knows, I don't know. ఆయనకి తెలుసు, నాకైతే తెలియదు. Till today I don't know who puts in the offering box. ఇప్పటికీ నాకు తెలియదు ఎవరు వేస్తారో ఎవరు వేయరో కూడా. I don't want to know also. నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. It is enough that Jesus is sitting next to the offering box and he is watching. కానుకలు పెట్టె పక్కన యేసు ప్రభు కూర్చుని చూస్తాడు, చాలు. He is watching the rich people put, he is watching the poor widow put. కాబట్టి ధనవంతులు వేసేది చూస్తున్నాడు ఆయన, పేద విధవరాలు వేసేది చూస్తున్నాడు. And sometimes he says that poor widow has put more than all these other people. కొన్నిసార్లు ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళందరికంటే కూడా పేద విధవరాలు ఎక్కువ వేసింది. That is where we follow Jesus Christ. అక్కడే మేము ప్రభువుని వెంబడిస్తాం. So there are different things like this, you know. ఈ విధంగా వేరు విషయాలు ఉంటాయి. If we don't follow these principles, Jesus goes outside. కాబట్టి ఈ నియమాలు మనము అవలంబించినట్లయితే యేసు ప్రభు బయటికి వెళ్ళిపోతాడు. We say no Lord, we can't follow your principles now. ఓ ప్రభువా మీ నియమాలు మేము వెంబడించలేము ఇప్పుడు. If we don't go around with bag and don't put pressure on people, they won't give. ఈ కానుకలు సంచి పట్టుకొని మేము అడగనట్లయితే వాళ్ళని ఒత్తిడి చేయనట్లయితే ఎవరెవరు? And Jesus, you don't have to go that way. You don't have to do it that way. ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు ప్రభు. Your job is not to go after money. డబ్బు వెంట పరిగెత్తడం కాదు మీ పని. You just catch the fish. మీరు చేపలు పట్టండి. And what money you need will be in the mouth of the fish. You'll get it. మీకు ఎంత డబ్బులు కావాలో ఆ చేప నోట్లో ఉంటాయి. You know, once Jesus had to pay some tax. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శిస్తు కట్టాల్సి వచ్చిన పన్ను. He didn't go begging. ఆయన వెళ్ళి అడుక్కోలేదు. He told Peter, go and catch a fish. ఆ పేతురుకి వెళ్ళి మీరు ఒక చేపను పట్టుకోమన్నాడు. In the fish's mouth you'll find the money. ఆ చేప నోట్లో ఉంటుంది. You pay that. వెళ్ళి పన్ను కట్టమన్నాడు. We have found that in 44 years. 44 సంవత్సరాలు మేము కూడా కనుగొన్నాం. We don't go after money. మేము డబ్బు వెంట పరిగెత్తాం. We catch fish for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం నిమిత్తం చేపలు పడతాం. We have enough money to meet all the needs in the church. కాబట్టి సంఘంలో ప్రతి అవసరం తీర్చబడటానికి కావాల్సిన డబ్బు అంతా వస్తుంది. That is Jesus' way. అది యేసు యొక్క విధానం. We don't beg, we don't report anything. మేము ఎవరిని అడుక్కోము, ఎవరికి నివేదికలు పంపించము.